సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. జ్యోతిషాభిమానులకు అందరికీ నమస్కారం. 2026 జూన్ మాసంలో మాస ఫలితాలు. 2026 జూన్ మాసానికి గాను కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా శుభఫలితాలని లాభాలని అందిస్తున్నాయి. 60% శుభఫలితాలకు అవకాశం ఉంది. 3 గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తూ 30 నుంచి 40% ప్రతికూల ఫలితాలు ఇచ్చే వాతావరణం ఉంది. 2026 జూన్ మాసంలో కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల 15 నుంచి దశమములో అనగా మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచ కర్మణ పనిచేస్తారు. మీ పనితనానికి, మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఫలితాన్ని కూడా అందుకుంటారు. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా దశమములో మిథున రాశిలోనూ ఆ తర్వాత లాభములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఉన్న వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సిన ఆదాయం కూడా చేరుతుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా లాభంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. వివాహాది శుభ కార్యక్రమాలు పూర్తయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణం కానీ గృహప్రవేశాది కార్యక్రమాలు కూడా చేస్తారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. చాలా విషయాలు లాభంలో ఉన్నటువంటి గురువు వల్ల మీరు లాభాలు అందుకునే దిశగా లాభసాటిగా ముందుకెళ్లే వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా అనగా 8 నుంచి ఈ జూన్ నెలలో లాభంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది. సృజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇంట బయట విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు. ఇక షష్టమంలో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించే లాభసాటిగా ముందుకు వెళ్తారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు చేస్తారు. మరి 2026 జూన్ మాసానికి గాను సింహరాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60% శుభఫలితాలు అందిస్తున్నాయి. అలాగే 2026 జూన్ మాసానికి గాను ఈ కన్యారాశి వారికి కుజుడు, శని, కేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమంలో మేషరాశిలోనూ ఆ తర్వాత భాగ్యంలో మిథున రాశిలోనూ సంచారం కొనసాగించడం వల్ల జన సహకార లోపము, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు, వ్యాపార నష్టాలు కలుగుతుంది. భూములు, వాహనాల విషయంలో కొన్ని వివాదాల్లో చిక్కుకుంటారు. వాహనాల రిపేర్లు కానీ వాహన ప్రమాదాలకు కానీ అవకాశం ఉంది. ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమంలో మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో కూడా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు, పరివార సహకారం లోపం వల్ల ఇంట బయట పనులు అధికమవుతాయి. వ్యవసాయదారులకు నష్టాలు వస్తాయి. వ్యవసాయ కూలీలు కూడా ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది. వ్యయములో సింహరాశిలో కేతు సంచారం వల్ల ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. మీరు చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు అధర్మపరమైనటువంటివి, అన్యాయపరమైనటువంటివి అన్న విషయాన్ని మీ అంతరాత్మ ఘోషించే విధంగా ఈ కేతువు మీకు వ్యయంలో సంచరిస్తూ మీ విలువను మీరు కాపాడుకోమని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. భగవంతుని పాదాలను ఆశ్రయించమని మీకు సూచన కూడా ఇస్తున్నాడు. మరి 2026 జూన్ మాసంలో తప్పనిసరిగా కుజునికి, శనికి, కేతువులకు మీరు పరిహారాన్ని నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయములో కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన, గణేశాష్టకం చదువుకోండి. గరికమాలను స్వామివారికి సమర్పించండి. సప్తములో శని దోషం ఉంది. శనివారం రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం కానీ అర్చన కానీ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయండి. అష్టమంలో కుజదోషం ఉంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. 2026 జూన్ మాసానికి గాను కన్యారాశి వారు తప్పనిసరిగా ఉలవలు, కందులు, శనగలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.